అంత గవర్నమెంట్ ఇష్టమే. మరి ఇన్ని చేయగలుగుతున్నప్పుడు, ఇన్ని పవర్స్ మీ దగ్గర ఉన్నప్పుడు 1,00,000 కోట్లు మింగినోడు క్షమాపణ చెప్పి వదిలేయాలని ఎట్లా అంటారు సార్? అంత అంత ఈ నోట్ల నుంచి వెళ్ళి గంట తలక ఎట్లా వస్తుంది చెప్పుండ్రి? నేను అడుగుతా ఉన్నా నిజంగా. 1,00,000 కోట్లు మింగినోడిని ఎవడైనా క్షమాపణ చెప్పి పో అంటాడా? సిగ్గున్నాడు ఎవడైనా అంటాడా? పోని ఎవడైనా సిగ్గు తప్పినాడు బయట ఎవడన్నా అంటాడా అని అనుకుందాం. బట్ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంత్రి ఈ మాట అనొచ్చునా? మీరు చెప్పుండ్రి, ఒక మంత్రి అనొచ్చునా? చెట్టు అంతా పెరిగితే సరిపోదు, చేసే పనులు కూడా ఆ చెట్టులాగానే ఉండాలి. 10 మందికి నీడనిచ్చేవాళ్ళగా, 10 మంది కడుపు నింపేవాళ్ళలాగా ఉండాలి. 1,00,000 కోట్లు కడుపు కొట్టినోడిని ఏం చేయాలి మీరు చెప్పుండ్రి? ఉట్టగా ఒక మాట అనుకుందాం. లేకపోతే 1,00,000 కోట్లు అనేది గాలి ముచ్చటనా? ఏం చేస్తూ ఉన్నారు? ఏం ఎంక్వైరీ చేస్తున్నారు? కమిషన్లు తిన్నారన్నారు. ఒక క్లారిటీ, ఒక నివేదిక, ఒక రిపోర్టు ఉండాలి కదా. ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకంటున్నా అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కాళేశ్వరం ముచ్చట మాట్లాడిండు, మొన్న కాళేశ్వరం ముచ్చట మాట్లాడిండు, ఆవుల మొన్న కాళేశ్వరం ముచ్చట మాట్లాడిండు, అంతకు ముందు రోజు కాళేశ్వరం ముచ్చట మాట్లాడిండు. వీరికి మరి లేకపోతే ఎవరైనా గైడ్ చేసినరా, లేకపోతే వీరే నిర్ణయం తీసుకున్నారా, లేకపోతే వీరికి అంత విజన్గా అంత కాళేశ్వరంలో అన్ని కనిపిస్తున్నాయి అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు ఈ రాష్ట్రం మొత్తంలో. ఈవెన్ నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి కూడా క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ వీరు ఎత్తుకున్న ఏకైక నినాదం, ఏకైక ముచ్చట ఏంటంటే అది ఓన్లీ కాళేశ్వరమే. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నోట్లో నుంచి నేను ఇంకోటి వింటలేను. మరి అంత దంచుతూ ఉన్నారు మైక్ దొరికితే కాళేశ్వరం గురించి వెళ్ళి. రిజల్ట్ ఎక్కడా? వేర్ ఇస్ రిజల్ట్? నేను కూడా చెప్తానా, ఉట్టిన కూర్చొని 70 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో మొత్తం 70 లక్షల స్కామ్ జరిగిందంట, ఉట్టినే అంట. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో 10 లక్షల కోట్ల స్కామ్ జరిగిందంట. 70 లక్షల కోట్లు గతంలో కాంగ్రెస్ చేసింది, 10 లక్షల కోట్లు ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ చేసింది. ఇక బీజేపీ అయితే మొత్తం సగం దేశంలోని ఆస్తులని బీజేపీ నాయకుల చేతిలో. ఉట్టిగానే అంట, కమిషన్లు తిన్నారు, ఉట్టిగానే మైకు పట్టుకుని ఉట్టిగానే చెప్తుంటా, వీళ్ళందరూ వచ్చి క్షమాపణలు చెప్పిపోవాలంట. ఉట్టిగానే ఏం ఉపయోగం? దానివల్ల ఎవడి కొరిగిందే ఉంది? ఓ నివేదిక, ఒక రిపోర్టు, క్లారిటీ, ఒక సాక్ష్యం, ఒక చట్టం, ఒక సెక్షను, ఒక సంబంధిత అధికారి, ఒక కోర్టు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నడుచుకుంటా పోతూ ఉంటే జనాలకు కూడా ఈ సార్ చెప్పేది నిజమైన వరకు ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రోజు ఈయన చెప్పే ముచ్చటే తప్ప కొత్తది ఏముందో చెప్పుండ్రి. ఇవాళ మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. రోజు ఈ సార్ చెప్పే ముచ్చటే తప్ప కొత్తగా ఏం జరుగుతుంది కాళేశ్వరం విషయంలో? గదే బ్యారేజీలు, గదే సుందిల్లా, గదే ముచ్చట, గదే నిర్మాణంలో అవకతవకలు, గదే కమిషన్లు తిన్నాడు, గిదే 1,00,000 కోట్లు. నాకైతే ఈ 1,00,000 కోట్ల స్కామ్ అనేది ఇని ఏమన్నా అంటే ఏదైనా మాటలలో మాట మనం 100 రూపాయలు 2 రూపాయలు ముచ్చట మాట్లాడదామని కూడా అది వస్తలేదు నోటికి. అది ఇన్ని బ్రెయిన్లో ఫీడ్ అయ్యి 1,00,000 కోట్లు అనేస్తున్నాం మనం. అట్లా అయిపోయింది 1,00,000 కోట్ల ముచ్చట. 1,00,000 కోట్లు తిన్నాక కూడా అంటే వీరన్నట్టే అనుకుంటే ఏడాదిన్నర కూడా వీళ్ళు ఇంకా 1,00,000 కోట్ల మాటే తప్ప రిజల్ట్ లేదు. ఇక మరి ఏది నిజం అనుకోవాలనేది వీరే క్లారిటీ ఇవ్వాలి. ఇక మైక్ ఉంది, నోరు ఉంది, అధికారం ఉందని ఒకటే పాడిందే పాట పాడుతుంటే మనకు నచ్చిన పాట కూడా అంటే ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ సాంగ్ అని మనం అనుకుంటాం కదా, ఆ పాట కూడా మనకు ఒక 4 సార్లు వింటే 5ఓసారి వినబుద్ధి కాదు. ఎంతగానో వింటారు ఎప్పుడు జనాలు? ఇన్న పాటని ఎవడు వింటాడు? చూసిన సినిమాకు 2 సార్లు చూస్తాం అనుకో మంచిగా ఉంటే, 3ఓసారి ఓబుద్ధి అవుతుందా? ఏడాదిన్నర నుంచి ఒక్కటే సినిమా చూపెడతా ఉన్నాడు ఈ సార్ అయితే, ఇంకో సినిమా లేదు.